నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశం కానున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యాన్ని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొననున్నారు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ప్రాంతానికి సంబంధించి కూడా ఎవరికైతే నీళ్లు అంతాయో ఆయా జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మాజీ మంత్రుల ఆ సమావేశానికి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం 45 టీఎంసీలకే నీటిని ఒప్పుకోవడం పట్ల కూడా ఇప్పటివరకే కేసీఆర్ తెలంగాణ భవన్ వేదిక కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఉమ్మడి జిల్లాల వారిగా 3 జిల్లాలు, ఒకటి మహబూబ్నగర్, 2 రంగారెడ్డి, 3 నల్గొండ జిల్లాలకు కూడా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయాలి, ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలు ఆ జిల్లాల్లో కూడా ఇప్పటివరకు సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. సమావేశాలు నిర్వహించుకొని కూడా ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన కూడా సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఆ బహిరంగ సభలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనే తేదీలను కూడా ఇవాళ ఖరారు చేయబోతున్నారు. సంక్రాంతి ముందు సభలు ఉంటాయి, లేదంటే సంక్రాంతి తర్వాత ముందు సభలు ఉంటాయనే దానిపైన కూడా ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఈ నెల 29వ తేదీ నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల ఎజెండాగా కూడా ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ళ పర్వం కూడా కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మాత్రం గత బీఆర్ఎస్ లోనే నిర్లక్ష్యం జరిగింది అంటూ కూడా ఇప్పటివరకు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం 90% పనులు పూర్తయి, కానీ 10% పనులు కూడా ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరు రంగారెడ్డిని కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా కూడా ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి దృష్టి పెట్టట్లేదు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే విమర్శలు కూడా గుర్తిస్తుంది. ఈ అంశంపైన కూడా శాసనసభ వేదిక కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా చర్చ జరపాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం. ఈ చర్చలో మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, ఆ చర్చలో మాత్రం సంబంధించిన నేతలు ఎవరెవరు కూడా మాట్లాడబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. శాసనసభ వేదిక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీరును కూడా ఎండగడతామంటూ కూడా ఇప్పటివరకే మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇలా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులతో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. కాబట్టి సమావేశాలు మాత్రం సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినందుకు ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఏ విధంగా ప్రజలకు నష్టం చేకూరుతుంది అనే దానిపై కూడా ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ గళాన్ని వినిపించే విధంగా కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఉమ్మడి జిల్లాల వారిగా బహిరంగ సభలకు సంబంధించిన అర్జీలను కూడా ఖరారు చేయబోతున్నారు. దాంతో పాటుగా కరపత్రాలు కూడా పంపిణీ చేయాలి, డోర్ టు డోర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఇప్పటివరకే సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఈ కరపత్రాల పంపిణీ కావచ్చు, డోర్ టు డోర్ వెళ్లడం పైన కూడా అవకాశాల పట్ల ప్రారంభమై సమావేశం వేదిక కూడా ఇంకా ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు, తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా కేసీఆర్ తో చర్చించిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయించబోతున్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. వినోద్, అయితే సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా ప్రవీణ్? ఇప్పటికైతే మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఓన్లీ పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సమయంలో మాత్రం తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మాత్రం నల్గొండ, మహబూబ్నగర్, అదేవిధంగా రంగారెడ్డి ప్రజలకు ఏ విధంగా నష్టం కూడా వివరించారు. కాబట్టి సభలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసి మాత్రం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పత్రిక ప్రకటన విడుదల చేసిన తర్వాత ఎక్కడెక్కడ సభలు ఉండబోతున్నాయి, ఏ తేదీలా ఉంటాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా అసెంబ్లీలో ఏ విధంగా వివరించాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా గతంలో ఎలాంటి అనుమతులు సాధించాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం డిపిఆర్ వెలికి పంపడం పైన కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా నేతలు ప్రసంగించాలి అని చెప్పేసి కూడా
కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న ప్రకారం మాత్రం గతంలో బీఆర్ఎస్ టైంలో మొత్తం 6 అనుమతులు వచ్చాయి. 6 అనుమతులు వచ్చినా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం డిపిఆర్ వెనక్కి రావడం పట్ల కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సరైన విధంగా కూడా ఇరిగేషన్ పైన కూడా దృష్టి పెట్టట్లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం శాసనసభని ఏ విధంగా బీఆర్ఎస్ ఉపయోగించుకోబోతుంది, శాసనసభ వేదిక నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా తనకు చూపబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది. దీంతో పాటుగా బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా గతంలో శాసనసభ వేదిక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మాత్రమే ఎంపీటీసీ ఎన్నికలు కూడా వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ అన్ని అంశాలపైన కూడా శాసనసభని బీఆర్ఎస్ ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ నేతలకు ఎలాంటి దిశ నిర్దేశం చేయబోతున్నారని దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. సమావేశం ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ ఎలాంటి సూచనలు చేశారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విరాట్, థ్యాంక్ యూ ప్రవీణ్.